హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో ముందుకు వస్తున్నాను. చాలా రోజులేంటమ్మా 3 రోజుల క్రితమే కదా ఒక వీడియో పెట్టావని అనుకోవచ్చు మీరు. నాకెందుకు అలా అనిపించిందండి. అందుకే చెప్తున్నాను. శ్రావణ మాసం కదా అందరూ బిజీగా ఉంటారు. నేనైతే అంత బిజీ కాదండి. ఎందుకంటే శ్రావణ మాసంలో అందరూ మార్నింగ్, ఈవినింగ్ పూజలు చేసి దీపాలు పెట్టుకొని చాలా బాగా చేసుకుంటారు. నేనైతే ఇప్పుడు చేయలేను. ఎందుకంటే మీకు తెలిసిందే కదా! ఇద్దరు చిన్న పిల్లలు. చిన్న పిల్లలతోని పూజలవి చేయాలంటే చాలా కష్టం. వాళ్ళు పెద్దయినంత వరకు ఇంక ఇలానే ఉంటుంది. ఇంక నేనైతే ఎప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి వరలక్ష్మి వ్రతంకి కలశం పెట్టి పూజ చేసుకుంటానండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ కూడా కలశమే పెట్టేవారు. ఎప్పుడు అంటే చీర కట్టి అమ్మవారి ఫేస్ అది పెట్టి చాలా బాగా చేస్తారు కొంతమంది. నాకు చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తది. అబ్బా! ఎంత చేశారని జెప్పి. కానీ ఈ సంవత్సరం నా మనసుకి ఎందుకు అలా అనిపిచ్చింది. అమ్మవారికి మంచిగా చీర కట్టి, మంచిగా నగలు వేసి, మంచిగా రెడీ చేస్తే బావుంటది కదా! అని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. కానీ మనం చేయగలమా? ఎప్పుడు చేయలేదు కదా! నాకు కొంచెం భయం ఎక్కడో ఉంది. కానీ అంతా అమ్మవారే చూసుకుంటారులే మనసుకు అనిపించినప్పుడు చేసేయాలని చెప్పి దానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా మీషోలోని చూసి ఆర్డర్ పెట్టానండి 10 డేస్ క్రితమే. ఆ టైంకి వస్తాయో రావో అనుకున్నాను. కానీ అన్నీ టైంకి ఇంకా అనుకున్న దానికన్నా ముందే వచ్చేసాయి. ఇంక ఇదొచ్చి డెకరేషన్ క్లాత్ అండి తీసుకున్నాను. అమ్మవారి ఫేస్ అయితే నాకు ఎంత నచ్చిందో అసలు చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. రీజనబుల్ ప్రైస్‌కి ఇంత చక్కగా గుడ్ క్వాలిటీతో వస్తాయని అస్సలు అనుకోలేదు. ఇంకా డెకరేషన్ క్లాత్ అయితే క్వాలిటీ కూడా చాలా బావుంది. ఒక స్టాండ్ కూడా తీసుకున్నానండి. మనకు అన్నిటికి ఉపయోగపడతాయి. బర్త్‌డే పార్టీస్‌కి అవ్వని, ఏవైనా పూజలకు అవ్వని అన్నిటికి ఉపయోగపడతాయి.